హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అని అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ని నాతో షేర్ చేయవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి కామెంట్ సెక్షన్కి వచ్చేటప్పటికి కొన్ని పొరపాట్లు అయితే యూట్యూబ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మిస్లీడ్ అవుతారు, మీరు మిస్లీడ్ అవుతారు, నేను కూడా మిస్లీడ్ అవుతాను. నిన్న నాకు ఒకేసారి ఎట్ ఏ టైము గ్రీన్ హ్యాండ్ స్వాతి నుంచి ఇంకా అలాగే షేక్ జబీబుల్లా గారు వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా ఫస్ట్ కామెంట్, ఫస్ట్ లైక్, ఫస్ట్ వ్యూ అని చెప్పేసి వచ్చింది. మరి ఇద్దరిని కూడా ఫస్ట్ వ్యూవర్స్గానే నేను కన్సిడర్ అయితే చేస్తున్నాను. ఆ తర్వాత దీపా గారు, ఆయిషా షేక్ గారు, ఇంకా ధనరాజ్ గారు, రూబీ సిస్టర్, సంధ్య గారు. అండ్ ఈరోజు సంధ్య గారు అడిగిన అబౌట్ చైల్డ్ రివెంజ్ స్టోరీ గురించి అయితే చూద్దాము. అండ్ అలాగే అమలు సిస్టర్ కర్ణాటక నుంచి, వీరమణి సిస్టర్, ఇంకా వసుధ సిస్టర్, మౌనిక, ఇంకా బాలాజీ గారు హాయ్ అండి, లక్ష్మి గారు, ఇంకా బాలి లక్ష్మి గారు, విజయ సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, బాసిన విజయ్ గారు, ఇంకా యు స్వామి గారు, శ్రీరామ్ రాజేశ్వరి గారు, తులసి గారు, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు, సత్య గారు, హాసిని వ్లాగ్స్ నుంచి, ఇంకా చక్రపాణి గారు, ఎన్ లక్ష్మీ సిస్టర్, రవీంద్ర అన్నయ్య, గజ్జల నాగేంద్ర గారు, కమల్ గారు, సురేంద్ర గారు, మురళీకృష్ణ గారు, నాగేంద్ర ప్రసాద్ గారు, సుప్రియ గారు, గౌతమ్ గారు, ఇన్స్పైర్ మిక్స్ అఫీషియల్ శివు అనే అకౌంట్ నుంచి. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. పుట్టుక చావు అనేది మన చేతుల్లోనైతే ఉండదు. అయితే నేటి తరం వారు అవేమీ పట్టించుకోరు. అంతేకాదు, పుట్టిన పిల్లలకి ఎటువంటి సంస్కరణలు చేసి వాళ్ళ ఆత్మలకి శాంతి కలిగించాలి, మనం అబౌట్ చేస్తూ ఉంటే అవి జీవం లేని పిండాలుగానే భావించి వాటి గురించి అయితే అసలు పట్టించుకోరు. అయితే ఇంతకుముందు పూర్వకాలం ఏం చేసేవారు, మరి పిల్లలు పుట్టి ఎవరైనా చనిపోతే అది పిండం కావచ్చు, లేదంటే పుట్టి చనిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి పూర్తిగాను చేయవలసిన సంస్కరణలన్నీ కూడా చేసి అప్పుడు వాళ్ళ కోసం అంటూ సంవత్సరం అయిన తర్వాత వాళ్ళకి మూలకి తీసుకురావడం, బట్టలు పెట్టడం, ఇంకా అలాగే వాళ్ళకి చేయవలసిన పిండాలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేసేవారు. ఇప్పుడు వాళ్ళైతే కావాలనే తీయించేస్తున్నారు. పోనీ కావాలని తీయించినప్పుడైనా కూడాను అటువంటి పిండానికి చేయవలసినవేవి కూడా చేయలేనప్పుడు, అది గట్టి పిండం అయినప్పటికీ కూడాను, భూమి మీద పుట్టి దానికి నూకలు ఉన్నప్పటికీ కూడాను మీరు అది కాకుండా చేయడం వల్ల అవతల దానికి విముక్తి ఉండదు. ఆ తర్వాత మీకు కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే అవి తర్వాత జన్మలకైతే మోసుకొని వెళ్తాం మనం. మరి అలాంటిదే ఒక స్టోరీ గురించి చెప్పమన్నారు. ఇదివరకట్లోని దీని గురించి నేను ఒక మంచి స్టోరీని అయితే మీకు చెప్పాను, రియల్గా జరిగిన స్టోరీని. మరి ఈరోజు ఫారెన్ కంట్రీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే చూద్దాము. ఇది నేను ఇన్స్టాగ్రామ్లోనైతే చూసానండి. అయితే మనసు తరుక్కుపోయింది. మరి ఇలా కూడా ఉంటారా అని అనిపించింది నాకు. కొండంత తండ్రి అండగా లేకపోయినా ఏకులు బుట్టంత తల్లి ఉంటే చాలు, మనకి ఎటువంటి ఇబ్బంది రాదు అని మన వాళ్ళంటే, మరి ఫారిన్ కంట్రీస్లోని అటువంటి కన్న తల్లులే పిల్లల్ని కాటికి పంపించేస్తున్నారు. మరి అలాంటిదే ఈ స్టోరీ కూడాను. జెస్సికా ఇంకా జాన్ ఇద్దరు కూడాను చిన్నప్పటి నుంచి పక్క ఇళ్లలోనైతే ఉండేవారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. తర్వాత టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఒకరినొకరు ఇష్టపడడం మొదలుపెట్టారు. జెసికా వాళ్ళ ఇంట్లోని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని వదిలేసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడాను
వాళ్ళ నాన్న జెసికానైతే వదలలేదు. చాలా ప్రేమగానైతే పెంచేవాడు. మరి జాన్ వాళ్ళ ఇంట్లోనే జాన్ జోసెఫ్ పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న మరొక అమ్మాయిని చేసుకొని వాళ్ళ అమ్మకి డైవర్స్ అయితే ఇచ్చేశాడు. ఇంకా వాళ్ళ ఇళ్ళల్లోనే అలా ఉండడంతోనే వాళ్ళైతే ఒకటే డిసైడ్ అయ్యారు. ఏది వచ్చినా కూడాను వీళ్ళిద్దరూ లాయల్గా ఉండి వాళ్ళ రిలేషన్ని కంటిన్యూ చెయ్యాలనుకున్నారు. మరి అలానే కొంతకాలం వరకు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత మ్యారేజ్ అయితే చేసుకున్నారు పెద్దవాళ్ళ సమక్షంలో. అప్పటికే జెసికా ప్రెగ్నెంట్. మరి వాళ్ళు ప్లాన్ చేసి ఒక ఇంటినైతే తీసుకున్నారు. అది జాన్ వాళ్ళ ఆఫీస్కి చాలా దగ్గరలోనైతే ఉంటుంది. అంతేకాదు జెసికా కూడాను వర్క్ చేస్తుంది. ప్రస్తుతానికి లీవ్లోనైతే ఉంది. ఆ హౌసు ఫారెస్ట్కి చాలా దగ్గరలో ఉండడం వల్ల బేబీ సిట్టర్స్ ఎవరు కూడాను అక్కడికి రావడానికైతే ఇష్టపడటం లేదు. వాళ్ళెవరైనా కుదిరితే జెసికానైతే మళ్ళీ తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి. అప్పటికే జూడీ పుట్టి 6 months అయితే అవుతుంది. జూడీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అయితే మరి వాళ్ళు ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోవాలి అని ప్లాన్ అయితే చేశారు. కారణం ఏంటంటే ఇప్పుడుంటున్న ఇంటి అద్దె కట్టుకోవడం వాళ్ళకి గగనం అయిపోతుంది. వాళ్ళ దగ్గర దున్నదంతా కూడాను ఖర్చు పెట్టి ఆ హౌస్నైతే కొనేశారు. మరి అది జాన్ వాళ్ళ ఆఫీస్కి చాలా దగ్గరగానైతే ఉంటుంది. బేబీ సిట్టర్స్ ఎవరైనా కుదిరితే జెసికా కూడాను ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి. అందుకనే మరి తను ఆ ఇల్లు అయితే ప్రశాంతంగా ఉంటుంది. పిల్లని చూసుకోవడానికి ఇంకా తను వర్క్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అలా అయితే వాళ్ళు డిసైడ్ అయ్యారు. మరి హౌస్ వార్మింగ్ సెరమనీ అయితే చాలా బాగా చేసుకున్నారు. ఎవరొచ్చినా రాకపోయినా వాళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ. ఆ రోజు మార్నింగ్ చాలా హ్యాపీగానైతే ఉన్నారు. ఇంటిని అప్పటికే చాలా వరకు సర్ది పెట్టేసింది జెసికా. జెసికా, పాపని ఆ రూమ్లో పెడదామా అని అంటున్నాడు. ఆ రూమ్ అంతా క్లీన్ చేయాలి కొంచెంగా. అదైపోతే ఇంకా అక్కడే పడుకోబెడదాం. అదే కరెక్ట్ ప్లేసు, బాగుంటుంది కూడాను అని చెప్పి నేను పైకి వెళ్ళి అదంతా క్లీన్ చేస్తాను అని చెప్తుంది. సరేనంటూ కిందన పాపను ఆడిస్తూ మిగతావైతే క్లీన్ చేస్తున్నాడు. ఇంకా పైకి వెళ్ళిన జెసికాకి అక్కడంతా కూడాను నిశ్శబ్దంగా అనిపిస్తుంది. అప్పటి వరకు చాలా రద్దీగా సిటీలో ఉన్న వాళ్ళకి అక్కడికి వచ్చేసరికి ఆ కామ్నెస్ వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతున్నారు. అయితే మరి అలానే పైకి వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసిందో లేదో రూమ్ అంతా కూడాను ఏదో చిన్న డస్ట్ ఎగురుతున్నట్టుగానైతే కనిపిస్తుంది. అంతేకాదు ఏదో బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. అదేంటి, ఇది క్లీన్ చేయించాం కదా, అయినా బ్యాడ్ స్మెల్ వస్తుందేంటి అనుకుంటూ గబగబా వెళ్ళి అక్కడ విండో డోర్స్ అయితే ఓపెన్ చేసింది. ఆ తర్వాత అక్కడున్నవన్నీ క్లీన్ చేస్తూ బెడ్ దగ్గరికి వచ్చి చూసింది. మరి ఫారిన్ కంట్రీస్లోనే చిన్నపిల్లల కోసం ఇన్ఫాంట్ బెడ్ అని చెప్పేసి పెద్ద ఉయ్యాల తొట్టిలాగా అయితే ఉంటుంది. కిందన కోడ్లుండి పైన చాలా ఎత్తు వరకు, అంటే పిల్లలు బయటికి రాకుండా ఉండేందుకు ఊచలైతే ఉంటాయి. మరి అందులో పడుకోబెడితే బయటికి పడిపోవడం అనేదో లేకపోతే బయటికి వచ్చేస్తారనే భయం అయితే లేదు. ఆ బెడ్ చూసేసరికి ఏంటో చాలా తేడాగా అనిపించింది. పూర్తిగా బెడ్ మీద బగ్స్ అయితే కనిపిస్తున్నాయి. జెసికా అది చూసి ఒక్కసారిగా షాక్ తింది. ఏంటి బెడ్ ఇలా ఉంది? సర్లే అని చెప్పి అదంతా తీసేసి పక్కన పడేసి కిందకైతే వెళ్తుంది. జాన్, ఏంటి పైన చిల్డ్రన్ బెడ్రూమ్ అలా ఉంది అని అంటుంది. ఏమైంది? అదేంటంటే అక్కడ ఇన్ఫాంట్ బెడ్ అది అసలు బాలేదు. దానిపైన అంతా బగ్స్ ఉన్నాయి. నువ్వు చూడలేదా ఫర్నిచర్ తీసుకునేటప్పుడు అని అంటుంది. మరి అక్కడ ఫర్నిచర్తో పాటు ఇంటినైతే ఇచ్చేస్తారు. అలానే వీళ్ళు
కొంత ఫర్నిచర్ అయితే ఆ ఇంటితో పాటు కొనుక్కోవడం జరిగింది. మరి ఏ ఏమైంది? బాలేదా? సరే, మనం ఆల్రెడీ జూడీ కోసం మంచి బెడ్ తీసుకున్నాం కదా, అది తీసుకువెళ్ళి వెయ్యు అని చెప్తున్నాడు. సరేనని చెప్పి అది తీసుకెళ్ళి అయితే వేసింది. తన కోసం కొన్ని టాయ్స్ కూడా అక్కడైతే పెట్టింది. మరి ఆ రూమ్ని నీట్గానైతే సర్ది పెట్టేసింది జెసికా. ఇంకా తను అలా సర్దుతుంది కానీ తనకెందుకో చాలా వీక్నెస్గానైతే అనిపిస్తోంది. హెడ్ఏక్ వస్తున్నట్టుగా, అక్కడున్న స్మెల్కి సఫికేషన్ అయితే వస్తుంది. తనకి ఊపిరి సరిగ్గా అందట్లేదు. ఇంక వెంటనే తను ఎక్కడ పనులు అక్కడ వదిలేసి కిందకైతే వచ్చి సోఫాలో అలానే పడిపోయింది. ఇంక ఈలోగా తన వెనకాతల ఎవరో ఒక చిన్న అమ్మాయి పరిగెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగానైతే ఒక శబ్దం. అంతే, కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. జాన్, జాన్, వేర్ ఆర్ యూ అని పిలుస్తోంది. జాన్ వాళ్ళ బ్యాక్ యార్డ్లోని చిన్న ఉయ్యాల ఇంకా కొన్ని సెటప్ అయితే చేస్తున్నాడు. వాళ్ళు బార్బిక్యూ చేసుకోవడానికి ఇంకా వీకెండ్స్ స్పెషల్గా ఎంజాయ్ చేయడానికి అక్కడ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాడు. చుట్టూ అంతా కూడా వాతావరణం చల్లగా ప్రశాంతంగానైతే అనిపిస్తుంది. వాళ్ళ బ్యాక్ యార్డ్ నుంచి కొంచెం దూరంలోనే బాగా చెట్లయితే కనిపిస్తూ ఉంటాయి. అవి చాలా పెద్ద పెద్ద వృక్షాలు. ఇంకా లోపలికి వెళ్తే అదంతా అడవి. మరి అదంతా చూస్తూ బౌండరీ వాల్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో, లేకపోతే ఇక్కడికి ఏ జంతువులు వచ్చేద్దునో అని అనుకుంటున్నాడు. చేతిలోని తన పాప అయితే ఉంది. తన జుత్తును పట్టుకొని నవ్వుతూ ఉంది. ఏంటి తల్లి అలా చూస్తున్నావు అని అంటున్నాడు. ఇంకా కిందనున్న ఒక టబ్లోనైతే పెట్టాడు పాపని. అది ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ టబ్. మరి అందులోనే ఆడుతూ నవ్వుతూ ఉంది. ఇంక తను కేరింతలు కొడుతూ ఉంటే తను అక్కడ గొడ్డలు తీసుకొని అక్కడున్న కలపనైతే కొడుతున్నాడు. ఈలోగా ఉన్నట్టుండి పాప ఎందుకనో విచిత్రంగా కేరింతలు కొట్టడం మొదలుపెట్టింది. ఏంటి, ఏమైంది అని జూడీకాస్ అయితే చూశాడు. అంతే, తను కూర్చోబెట్టిన ఆ టబ్లో లేదు జూడీ. బయటికైతే వచ్చేసింది. అరే, ఎలా వచ్చింది అని అనుకుంటున్నాడు. అంతేకాదు, తను కేరింతలు కొడుతూ పైకైతే చూస్తుంది. ఎక్కడైతే తనకి రూమ్ ఏర్పాటు చేస్తున్నారో అటుకేసి. మరి అలానే ఏం చూస్తుంది అని పైకి చూసేసరికి సడన్గా అక్కడ ఒక చిన్న పాప కనిపించి మాయమైపోయింది. అంతే, మరి ఏంటి, ఏమవుతుంది ఇక్కడ అంటూ భయంతోని గబగబా జూడీ వైపు అయితే వెళ్తున్నాడు. ఈలోగా లోపల నుంచి జాన్ అని గట్టిగానైతే పిలుస్తుంది జెసికా. యా కమింగ్ జెసికా అంటూ జూడీనెత్తుకొని లోపలికైతే వెళ్ళాడు. లోపల చూస్తే జెసికా భయపడిపోతూ చెమటలు తుడుచుకుంటుంది. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరూను అని అడుగుతుంది. లేదు, బ్యాక్ యార్డ్ క్లీన్ చేస్తున్నాను. ఏ, ఎందుకు పిలిచావు అని అడుగుతున్నాడు. అదేంటంటే నేను సోఫాలో కూర్చున్నాను. ఈలోగా నా వెనక నుంచి ఎవరో ఒక చిన్న పాప వెళ్ళినట్టుగా అనిపించింది. అదే భయం వేసి నిన్ను పిలుస్తున్నాను అని అంటుంది. జెసికా, ఇక్కడ మనం తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అంతేకాదు, ఫుల్ ప్రొటెక్షన్. నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. లేదు అనంటే అదిగో ఆ చివరన ఒక 2 ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, వాళ్ళింట్లో పిల్లలు అయి ఉండొచ్చు అని అంటున్నాడు. మరేంటంటే వీళ్ళింటి నుంచి 1 కిలోమీటర్ దూరంలోని ఒక 2 ఇల్లులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ పని చేస్తున్న వాళ్ళే ఇల్లులవి. అందులో ఉన్న పని చేస్తున్న వాళ్ళ పిల్లలై ఉంటారులే అని జెసికాకైతే సముదాయించాడు. సరే, ఇంకా తను ఆ రోజు చేయవలసిన పనులన్నీ చేసేసింది. వాళ్ళ బెడ్ కూడా శుభ్రంగానైతే సర్దుకుంది. ఇంకా పాపని పడుకోబెట్టేసి తినైతే నైట్ డ్రెస్ వేసుకొని జాన్ దగ్గరికి అయితే వస్తుంది.
జాన్ కొంచెంగా మనం తాగుదామా అని అడుగుతున్నాడు. ఓకే అని చెప్పి ఇద్దరూ కలిసి కొంచెంగాను తాగేసి ఆ తర్వాత మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ అలానే పడుకున్నారు. ఇక మధ్యరాత్రిలోని ఎందుకనో జెసికాకి పెద్ద శబ్దం అయితే వచ్చింది. సడన్గా లేచి కూర్చుంది. తను సీసీ కెమెరాలో చూసేసరికి అక్కడ ఫుటేజు ఏంటో తేడాగా ఉంది. పక్కనే ఉన్న పాప బెడ్రూంలో నుంచి ఆ శబ్దం క్లియర్గా వినిపిస్తుంది. అంతేకాదు ఆ సీసీ కెమెరాలో కూడాను ఏదో అక్కడ పేలుతున్నట్టుగా కనిపిస్తుంది. ఉయ్యాల్లోని పాప కనిపించడం లేదు. అంతే మరి, జెసికాకి భయం వేసేసింది. పరిగెట్టుకుంటూ ఆ రూంలోకైతే వెళ్ళింది. కానీ తను అక్కడికి వెళ్ళి లైట్స్ ఆన్ చేసేసరికి అంతా నిశ్శబ్దం. పాప తను ఎలా పడుకోబెట్టిందో అలానే ఉంది, కదలకుండా. ఓ మై గాడ్, ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ పాపను చూసి తనకొక కిస్ చేసి మళ్ళీ లైట్ ఆఫ్ చేసి అక్కడి నుంచి అయితే వస్తుంది. తను ఎప్పుడైతే అబౌట్ టు మూవ్ అనే టైంలోని తన వెనకాతల ఎవరో మళ్ళీ ఒక చిన్న అమ్మాయి నవ్వుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయినట్టుగా అంతే అనిపించింది. అంతే, గుండెల్లో పెద్ద రాయి పడిపోయింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ మళ్ళీ లైట్ అయితే ఆన్ చేసింది. ఇంకంతే, లైట్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. పాప ముడుచుకొని ఒక పక్కకైతే పడుకుంది. ఈసారి పాప పడుకున్న దగ్గర ఒక చిన్న బొమ్మ అయితే కనిపిస్తోంది. అది ఒక చిన్న టెడ్డీ బేర్. ఇదేంటి ఈ బొమ్మ నేను పెట్టలేదే, జాన్ ఏమైనా కొన్నాడా అని దాన్ని పట్టుకొని చూసింది. అది చాలా పాతదిలాగాను, దానికి పూర్తిగా డస్ట్ పట్టేసైతే ఉంది. చాచా, ఏంటిది ఇలా ఉంది, ఛీ అనుకుంటూ దాన్ని కిటికీలో నుంచి అవతలకైతే పడేసింది. అమ్మో, ఏం జరుగుతుంది ఇక్కడ, పాపని రూమ్లోకి తీసుకువెళ్ళిపోదామా అని అనుకుంటూనే వద్దులే, అలవాటు అవుతుంది అని మళ్ళీ కామ్గా ఆ రూమ్లో నుంచి బయటికి వస్తూ లైట్ అయితే ఆఫ్ చేసేసింది. తను అలానే రూమ్లోకి వెళ్తూ ఉంటే కిందన ఎవరో తిరుగుతున్నట్టుగా తనకి శబ్దాలైతే వినబడుతున్నాయి. ఇదేంటి, ఎవరైనా ఇంట్లోకి దూరారా అని భయపడుతూనే కిందకి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తుంది. సరే, ఇంకా శబ్దాలు ఎక్కువగా కిచెన్లో నుంచి అయితే వస్తున్నాయి. అమ్మో, ఏదైనా అడవి మృగం ఏమైనా లోనికి వచ్చిందా ఏంటి? పైగా ఈరోజు నేను మీట్ చేశాను బాబోయ్ అంటూ తన సెల్ ఫోన్ తీసుకొని మెల్లగా తన రూమ్లో నుంచి అయితే బయటికి వచ్చి కిందకైతే దిగింది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇంకా అలానే తను పైకైతే వచ్చి తన భర్త పక్కన పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జాన్కి అర్జెంట్ వర్క్ అయితే పడింది. ఇంక నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటూ వాళ్ళిద్దరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి కార్ అయితే ఎక్కాడు. మరి కార్లో నుంచి వాళ్ళకి బాయ్ చెప్తూ ఉంటే పైనున్న రూమ్లో నుంచి ఎవరో తననే చూస్తున్నట్టుగా ఒక్కసారిగా ఒక అమ్మాయి కనిపించి మాయమైపోయింది. అంతే మరి, జాన్కి భయం వేసింది. ఏంటది అంటూ మళ్ళీ తిరిగి చూశాడు. కానీ ఈసారి అక్కడ ఏమీ లేదు, అంతా నార్మల్. ఏమవుతుంది అసలు? సర్లే, నేను ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుకున్నాను. పైగా అక్కడంతా రద్దీ, ఇక్కడికి వచ్చేసరికి ఇలా కామ్గా ఉండడం వల్ల నేనే ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నాను అని అనుకున్నాడు. ఇంక తను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. ఈలోగా జూడీకి బ్రేక్ఫాస్ట్ పెట్టి జెసికా అయితే జూడీని పడుకోబెట్టి తను కిందకు వచ్చి కిచెన్లోని వర్క్ అయితే చేస్తుంది. అలా వర్క్ చేస్తూనే తన బెస్ట్ ఫ్రెండ్ బెల్లాకైతే కాల్ చేసింది. హాయ్ బెల్లా, హౌ ఆర్ యూ అంటూ. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. తనతోని మాట్లాడుతూనే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటుంది. ఈలోగా ఉన్నట్టుండి స్టవ్ దానంతటా అదే ఆన్ అయితే అయిపోయింది.
అది చూసుకోలేదు జెసికా. తను మరోవైపు అయితే క్లీన్ చేస్తోంది. ఈలోగా మళ్ళీ అక్కడ శబ్దాలైతే వస్తున్నాయి. జెసికా పూర్తిగా తన కాన్సంట్రేషను ఫోన్లోని మాట్లాడుతున్న బెల్లా మీద అయితే ఉంది. కానీ బెల్లకి మటుకు ఇవి క్లియర్గా వినిపిస్తున్నాయి. ఏ ఆగాగు, ఒక్క నిమిషం అంటూ, ఏ మీ ఇంట్లోని మీరు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతోంది. మేం కాకుండా ఇంకా ఎవరైనానా? మేమే ఉంటున్నాం. ఇక్కడ దగ్గరలో ఇల్లులు కూడా లేవు. 1 కిలోమీటర్ దూరంలోనే ఎవరో పని చేస్తున్న వాళ్ళ ఇల్లులు అయితే ఉన్నాయి. ఏం అలా అడిగావు అని అంటుంది. కాదు, ఒక్కసారి విను అంటూ కామ్గానైతే ఉంది. అప్పుడు కానీ జెసికాకి ఆ సౌండ్స్ అయితే వినిపించలేదు. అవి కిచెన్ అవతలున్న రూమ్లో నుంచి అయితే వినిపిస్తున్నాయి. ఎవరో చిన్న అమ్మాయి పరిగెడుతున్నట్టు. ఏంటది? ఒక్క నిమిషం అలా లైన్లోనే ఉండు అంటూ మెల్లగానైతే వెళ్తుంది. తన ఒంటి మీద చెమటలైతే పట్టేస్తున్నాయి. భయంగా తను వెళ్ళి ఆ రూమ్లోనైతే చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. అయితే మరి డాబా మీద ఏవో శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. అమ్మో, ఏదైనా వచ్చిందేమో, పైన పాప ఉంది అనుకుంటూ నేను తర్వాత మాట్లాడతాను, ఉంటానే అంటూ కాల్ అయితే కట్ చేసేసి గబగబా పైకి ఎక్కుతోంది. అలా స్టెప్స్ ఎక్కే టైంలోని కాళ్ళు ఒకదాని మీద ఒకటి పడి ముందుకైతే పడిపోయింది. అలానే పైనుంచి కిందకైతే పడిపోయింది. అలా తను దొర్లుకుంటూ కిందకు పడిపోతున్న సమయంలోని పైకి చూసేసరికి అక్కడున్న ర్యాలీని పట్టుకొని ఒక అమ్మాయి తనకాసే చూస్తూ కోపంగానైతే పళ్ళు కొరుకుతుంది. అంతే మరి, కిందన పడిన జెసికా కంగారుగా పైకి లేచి చూసేసరికి మళ్ళీ నార్మల్గానైతే కనిపిస్తుంది. అక్కడ ఎవరూ లేరు. భయంతోనింకా తన దెబ్బల్ని తుడుచుకొని పరిగెడుతుంది పైకి జెసికా. కానీ ఉయ్యాల్లో మటుకు అసలు ఉలుకు పలుకు లేకుండా అలానే పడుకొనుంది పాప. కానీ ఈసారి ఆ రూమ్ అంతా మళ్ళీ అదే బ్యాడ్ స్మెల్. ఏంటిది ఇలా వస్తుంది అనుకుంటూ జాగ్రత్తగా పాప దగ్గరికి అయితే వెళ్ళింది. మళ్ళీ అదే టెడ్డీబేర్ డాల్. ఇది పాప దగ్గరికి ఎలా వచ్చింది అని దాన్ని చూసి భయపడిపోతూ జాగ్రత్తగా దాన్ని తీసి బయటికైతే వేసేసింది. మరి తను పడుకోనున్న ఆ బెడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచే బాగా దుర్వాసన అయితే వస్తుంది. చాచా, ఏంటిది అంటూ పాపనైతే ఎత్తుకుంది. నిన్నే కదా కొత్త మ్యాట్రిస్ వేశాం, అయినా కూడా ఎందుకు ఇలా స్మెల్ వస్తుంది అంటూ స్ప్రేని తెచ్చి అక్కడంతా కూడా ఆ రూమ్ అంతా కూడా వేసింది. కిటికీలు కర్టెన్స్ అయితే ఓపెన్ చేసింది. బాగా ఎండ అయితే వస్తుంది. ఇంకా పాపని ఎత్తుకొని జో కొడుతూ అలా ఆ కిటికీ దగ్గరే నించొని చూస్తోంది. మరి ఆ కిటికీకి వెనకాతలో ఉన్న ఆ ఫారెస్ట్ వ్యూ బాగా కనిపిస్తుంది. ఆ ఫారెస్ట్ని అలా చూస్తూ ఏదో మెల్లగా తనలో తానే హమ్ చేసుకుంటూ అలానే ఊపుతూ ఉంది పాపని. ఈలోగా కింద నుంచి ఏదో కాలుతున్న వాసన అయితే వస్తుంది జెసికాకి. ఓ షిట్, కిందన ఏం పెట్టాను నేను అంటూ పాపని ఉయ్యాల్లో వేసి మళ్ళీ గబగబా కిందకైతే వెళ్తుంది. కిందన తను ఆన్ చేయకుండానే ఆ స్టవ్ దాని మటుకు అదే ఆన్ అయిపోయింది కదా. మరి మంటలు ఎలా అంటుకున్నాయో తెలియదు కానీ కిచెన్ దగ్గర ఉన్న ఆ కర్టెన్ అయితే తగలబడిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మొత్తం అంతా అంటుకుపోతుంది. ఇంకా తను వెంటనే అలర్ట్ అయ్యి పక్కనే ఉన్న ఫైర్ ఎక్స్టింగ్యూషరు సిలిండర్ని తీసుకొని ఆన్ చేసి అదంతా ఆర్పేసింది. ఇంకా పైనున్న బేబీ ఎలా ఉందా అని భయంతోని అది ఒక పక్కన పడేసి పైకైతే వెళ్ళింది. అంతే మరి, ఆ రూమ్లోని అదే పాప బేబీ పక్కనే నించొని నవ్వుతూ కనిపించింది. అంతే, గట్టిగా అరిచింది జెసికా. అలానే అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంతసేపు అవుతుందో తెలీదు. పాప గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఈలోగా మెల్లగా తెలివైతే వచ్చింది. లేచి చూసేసరికి అప్పటికే ఈవినింగ్ 4:30 అయితే అవుతుంది. పాప అలానే ఏడుస్తూ ఉయ్యాల్లోనైతే కనిపించింది.
పాప అనుకుంటూ దగ్గరికి వెళ్ళి పాపనెత్తుకొని కిందకైతే వచ్చేసింది. ఇంకా తనకి ఆకలి వేస్తుంది. అలానే ఏడుస్తూ ఉంటే అది చూడలేక వెంటనే తన కోసం ఏదో కలిపి తెచ్చి పెడుతూ ఉంది. మరి అలా తను తినిపిస్తూ ఉంటే పైనుంచి అదే ర్యాలీ దగ్గర కూర్చొని వాళ్ళిద్దరు కాసి ఆ ఆత్మ అయితే చూస్తుంది, నవ్వుతుంది. కానీ తన కాసి జెసికా అయితే చూడట్లేదు. పాపకి తినిపించడంలో బిజీగానైతే ఉంది. ఏమైంది నాకు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదో ఉంది అని భయపడుతుంది. తనలో తానే కంగారు పడుతుంది. జాన్కి చెప్దామా వద్దా? వద్దు, పాపం ఎంతో కష్టపడి మా కోసం ఈ ఇల్లును కొన్నాడు. తన దగ్గరదుందంతా కూడా పెట్టేశాడు. ఇంకా ఇలా అని చెప్తే జాన్ ఫీల్ అవుతాడు అని అనుకుంటుంది. ఇంకా పక్కనున్న ఫోన్ తీసుకొని తనకి ఫీడ్ చేస్తూనే తన ఫ్రెండ్కి అయితే కాల్ చేసింది. బెల్లా, లిఫ్ట్ చేయవే అని అనుకుంటుంది. ఈలోగా బెల్లా కాల్ అయితే లిఫ్ట్ చేసింది. ఏంటి ఇందాకలా అంత సడన్గా కాల్ కట్ చేసావు? ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడుగుతుంది. అదేంటంటే నిన్ను ఒక విషయం అడగాలి బెల్లా అని చెప్తుంది. ఏంటి? ఏమైంది? ఒకసారి మా ఇంటి గురించి ఇంటర్నెట్లో సర్చ్ చేసి చూస్తావా? నాకెందుకోనో ఇక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. భయంగా ఉందే అని చెప్పింది. ఓ షిట్, ముందే చూసుకోవాలి కదా. అయినా నువ్వు జాను ఈ ఇంటిని కొన్నప్పుడు ఇవన్నీ చెక్ చేయలేదా అని అంటుంది. మరిక్కడ మీకు అనిపించవచ్చు తనే ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు కదా అని. కానీ అంత డేరింగ్ అయితే తనకి లేదు. భయం వేస్తుంది. దాని గురించి ఎటువంటి విషయాలు ఇంటర్నెట్లో వస్తాయో అని భయం. అందుకనే బెల్లాన్ని చెక్ చేయమంటుంది. లేదే, తక్కువకు వస్తుందని నాకు సర్ప్రైజ్ ఇద్దామని జాన్ కొనేసిన తర్వాత నాకు చెప్పాడు అని అంటుంది. ఇంకా అంతే. ఆ మాటలకి బెల్లా సరే కంగారు పడుకు, నేను చూస్తానులే అని చెప్పింది. ఈవినింగు జాన్ ఇంటికైతే వచ్చేశాడు. ఓహ్, ఐఎమ్ కంప్లీట్లీ టైర్డ్. నాకు కాస్త జ్యూస్ ఇస్తావా? నేను స్నానం చేసి వస్తాను అంటూ తను స్నానానికైతే వెళ్ళిపోయాడు. ఇంకా తను బయటికి రాగానే జూడీతోనైతే ఆడుకుంటున్నాడు. బంగారు తల్లి, ఇల్లు నచ్చిందా? బాగుందా? నువ్వు అమ్మ కలిసి ఆడుకున్నారా అని అన్నీ అడుగుతున్నాడు. ఇంకా జూడీ కూడా వాళ్ళ నాన్నతో ఆడుతూ నవ్వుతూ కేరింతలు కొడుతుంది. ఈలోగా తను డిన్నర్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. వాళ్ళు ఫుడ్ తినేసి పడుకుందామనే సమయానికి ఈరోజు జూడీని మన దగ్గర వేసుకుందాం అని చెప్తుంది. అదేంటి కొత్తగా? దానికి నేర్పించాలిగా. ఇప్పటి నుంచే అలవాటు చేస్తే పిల్లలు అలవర్చుకుంటారు, లేకపోతే అని అంటున్నాడు. ప్లీజ్ జాన్, ప్లీజ్ ఈరోజు ఒక్కరోజుకి అని అంటుంది. ఓకే, నీ ఇష్టం అనేశాడు. ఇంక వాళ్ళిద్దరూ మూవీ అయితే చూస్తున్నారు. పాపని ఒళ్ళోనే పెట్టుకొని అస్సలు వదలట్లేదు జెసికా. పక్కన కూర్చున్న జాన్ జెసికా పైన అయితే చేతిని వేశాడు. ఇంకా జెసికా తన కాస్త చూస్తూ నవ్వుతోంది. ఇద్దరూ మూవీని చూస్తున్నారు కానీ జెసికా ఆలోచన మటుకు మరొక విధంగానైతే ఉంది. ఈలోగా జెసికా మీద చేయి వేసిన జాన్ గట్టిగా జెసికా భుజాన్నైతే నొక్కేస్తున్నాడు. అంతే మరి, గట్టిగా అరిచి పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ జాన్ చెయ్యి అయితే లేదు. జాను తన మటుకు తను కూర్చున్నాడు. అంతే, అది చూడగానే జెసికా గట్టిగట్టిగా అరిచేస్తుంది. ఆ అరుపులకి పాప కూడా లేచి ఏడవడం మొదలుపెట్టింది. ఏ బేబీ, ఏమైంది నీకు? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? చూడు, జూడీ భయపడిపోయింది అంటూ జూడీనైతే చేతుల్లోకి తీసుకున్నాడు. అది అంటూ వెనక్కి ముందుకి అయితే చూస్తోంది జెసికా. జెసికా బిహేవియరు తనకెందుకో అబ్నార్మల్గానైతే అనిపించింది. ఏమవుతుంది నీకు? పద వెళ్ళి పడుకుందాం అంటూ టీవీ ఆఫ్ చేసి వాళ్ళు రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. జెసికా పడుకుంది కానీ అదే ఆలోచన. అమ్మో, ఏమవుతుందో అని భయపడిపోతుంది.
ఇంకా తను ఎప్పుడైతే అలా పడుకుందో కొంతసేపటికి బాగా నిద్దట్లోకైతే జారుకుంది. ఈలోగా తన పక్కనే వచ్చి ఎవరో పడుకున్నారు. చల్లగా, ఎలా అంటే ఫ్రిడ్జ్లో ఐస్ ప్యాక్ తెచ్చి పక్కన పెట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగానైతే తగులుతుంది. ఆ చల్లదనానికి తనకి తెలివైతే వచ్చి కళ్ళిప్పి చూసింది. జూడీ ఉండాల్సిన ప్లేస్లోని మరొక అమ్మాయి, అదే తను ఆ ఇంట్లోని తరచుగా చూస్తున్న ఆ అమ్మాయి తన పక్కనే పడుకొని గట్టిగానైతే తన్ని హోల్డ్ చేసుకొని ఉంది. అంతే మరి, జెసికా భయంతోని గట్టిగా కళ్ళు మూసుకొని అరిచేసింది. తన పాపని పక్కకైతే తోచేసింది. ఇంక లేచి చూసేసరికి జెసికా అదంతా కలకంటుంది. పాప, తన భర్త ఏమీ కానట్టు అలానే పడుకొని ఉన్నారు. ఏమవుతుంది అసలు నాకు అని అనుకుంటుంది. ఈలోగా వాళ్ళ డోర్ వెనకాతల ఎవరో వాళ్ళ కాసే చూస్తున్నారు. ఆ చీకట్లోనే తను బెడ్ ల్యాంప్ అయితే వేసింది. బెడ్ ల్యాంప్ వేసి చుట్టూ అంతా కూడా చూస్తుంది. సడన్గా ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టు, ఆ డోర్ వెనకాతల నుంచి ఎవరో వెళ్ళిపోతున్నట్టు కనిపించింది జెసికాకి. అంతే మరి, భయంతోనే లేచి బయటకు వెళ్ళి ఎవరది అని చూడాలనుకుంది. ఇంకా తలుపు మెల్లగా తీసుకొని బయటికైతే వెళ్ళింది. ఆ ఆకారం కిచెన్ వైపు అయితే వెళ్తుంది. ఎవరది అనుకుంటూ తన చేతిలో ఉన్న మొబైల్ టార్చ్ వేసి అటుపక్కకైతే చూపించింది. కానీ అక్కడ ఏమీ లేదు. ఒక చల్లటి గాలి తన మొహాన్ని వచ్చి తాకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. అంతే మరి, పక్కకి తిరిగేసరికి మెట్లు ఎక్కుతూ అదే నీడ కనిపించింది. ఏయ్, ఎవరు నువ్వు? మా ఇంట్లోకి ఎలా వచ్చావు అంటూ వెనకాతలే వెళ్తోంది. ఈలోగా తన్ని గుద్దుకొని మరొక చిన్న అమ్మాయి మెట్ల మీదకైతే పరిగెట్టింది. అంతే, తన చేతిలో ఉన్న సెల్ ఫోను కిందనైతే పడిపోయింది. ఫ్లాష్ లైట్ కూడా ఆగిపోయింది. అంతే మరి, చా అంటూ కిందనంతా తడుముతుంది కానీ తనకైతే తన సెల్ ఫోన్ కనిపించటం లేదు. పైగా పూర్తిగా చీకటిగానుంది ఆ రూము. మరి అలానే తడుముతూ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో మరొక చల్లటి చెయ్యి తననైతే తాకినట్టుగా అనిపించింది. అంతే, భయంతో గట్టిగా అరిచింది. ఆ అరుపులకి లోన పడుకుంటున్న తన భర్త జాన్ అయితే లేచాడు. జెసికా, జెసికా అంటూ అరుచుకుంటూ బయటికైతే వచ్చాడు. జెసికా భయంతోని వణికిపోతూ అక్కడే ఫ్లోర్ మీద అయితే కూర్చుంది. జెసికా, ఏమైంది నీకు అని అడుగుతున్నాడు. హే జాన్, ఎవరో ఉన్నారు ఈ ఇంట్లో, ఎవరో ఉన్నారు. అది అది ఒక చిన్న పిల్ల ఆత్మ నాకు కనిపిస్తుంది జాన్. నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ భయం వేస్తుంది జాన్ అంటూ జాన్ టీషర్ట్ని గట్టిగానైతే పట్టుకుంది. జాన్, కంగారు పడుకు జెసికా అంటూ తన్ని మెల్లగా లేవదీసి రూమ్లోకి అయితే తీసుకువచ్చాడు. మరి బెడ్ మీద పడుకుంటున్న వాళ్ళ అమ్మాయి అయితే కనిపించలేదు. అంతే మరి, ఇద్దరూ కంగారు పడ్డారు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలిగా, పాప ఏది అని అనుకుంటున్న సమయంలోని పాప ఏడుపు డాబాపై నుంచి అయితే వినబడుతుంది. తన రూమ్ ఏదైతే ఉందో అక్కడ బెడ్ మీద తను పడుకొనైతే ఉంది. అంతే మరి, జెసికా, జాన్ ఇద్దరు కూడాను జూడీ కోసం పైకైతే వెళ్ళి చూశారు. అక్కడ చీకట్లోని పాప ఏడుస్తూ కనిపించింది. పాప చేతి పక్కనే అదే డాల్, అదే టెడ్డీబేర్ డాల్. అదలా చూసేసరికి భయపడిపోయింది. ఇదిగో, ఇది ఎన్నిసార్లు నేను బయటికి త్రో చేసినా కూడా మళ్ళీ పాప దగ్గరికే వస్తుంది. అంతేకాదు, బ్యాడ్ స్మెల్ కూడా అలానే వస్తుంది. నాకు భయం వేస్తుంది జాన్ అంటూ దాన్ని మళ్ళీ విసిరేసింది. జాన్ లైట్ వేసి దగ్గరికి వెళ్ళి పాపని ఎత్తుకున్నాడు. ఇంకా రాత్రి ఎప్పుడైతే ఏడుపు మొదలుపెట్టిందో, జూడీ తెల్లవారవుతున్నా కూడా అలాగే గుక్క తిప్పకుండా ఏడుస్తోంది. తన మొహమంతా ఎర్రగా అయిపోయింది. అంతేకాదు, ఊపిరందనట్టు ఇలా ఎక్కి పెడుతుంది. ఇంకా భయంతోనే జెసికా డాక్టర్ దగ్గరికి వెళ్దామని జాన్తోనైతే చెప్పింది. ఇమీడియట్గా అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళారు. డాక్టరు అంతా ట్రీట్ చేసి, ఏం లేదు,
పాప నార్మల్గానే అలా చేస్తుంది. కొంతమంది పిల్లలు అలానే ఏడుస్తూ ఉంటారు. దీనికి అంత భయపడవలసిన అవసరం లేదు. పాపకి ఇన్ టైంలో ఫుడ్ ఇస్తున్నారా అని అడుగుతుంది. ఆ, ఇస్తున్నాం మేడం. ఎందుకలా అడిగారు అని అడుగుతుంటే, ఏమో చాలా వీక్గానైతే కనిపిస్తుంది. ఇలా ఉంటే కుదరదు. మీరు ప్రాపర్ గైడెన్స్ తీసుకొని పాపకి ఇన్ టైంలోని ఫుడ్ అయితే ఇవ్వాలి. అంతేకాదు చాలా తక్కువ వెయిట్ కూడా ఉంది మీ అమ్మాయి అని చెప్తుంది. ఆ మాటలకి వాళ్ళిద్దరూనైతే ఒకరి ముఖారొకరు చూసుకుంటున్నారు. కారణం ఏంటి అనంటే జూడీ ఎప్పుడు కూడాను 15 కేజెస్కి తక్కువేమీ లేదు. అలాంటిది ఇప్పుడు 10 కేజెస్ మాత్రమే కనబడుతుంది. ఇదేంటి సడన్గా 5 కేజీస్ ఎలా తగ్గిపోయింది అని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. అదే విషయాన్ని డాక్టర్కి అయితే చెప్పారు. మరదే అంటున్నాను, పాప చాలా వీక్గా కనిపిస్తుంది. పైగా ఫుడ్ ఏది కూడా పెట్టలేనట్టుగా ఇంతలాగా కడుపు లోపలికి వెళ్ళిపోయింది చూసారా అని చెప్తుంది. మరి జూడీ అలా అయినందుకు జెసికాకి ఏమీ అర్థం కావట్లేదు. నేను ఫుడ్ బాగానే పెడుతున్నాను కదా, అయినా ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుంది. సరే, మీరేం కంగారు పడకండి. నేను కొన్ని ప్రోటీన్ పౌడర్స్ అయితే రాశాను. అది మిల్క్లో కలిపి ఇచ్చేసేయండి. అంతేకాదు మీరు తనకి మంచిగా ఫీడ్ చేయాలి అని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకొక ఫుడ్ చార్ట్ను అయితే ఇచ్చింది. ఇదిగో, దీంట్లో ఉన్న ప్రకారం పాపకి ఇన్ టైంలో ఫుడ్ ఇవ్వండి అని చెప్పి పంపించేసింది. జెసికాకి అసలేమీ అర్థం కావట్లేదు. జాన్, నాకెందుకో భయం వేస్తుంది జాన్ అని కారులోనైతే చెప్పింది. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అన్నీ ఇలానే జరుగుతున్నాయి. మనం ఏదో ఒకటి చేయించాలి జాన్, లేకపోతే అని భయపడుతుంది. మరి జాన్ కూడా ఆ ఎంటిటీని అయితే ఫీల్ అయ్యాడు. జాన్ తన మాటల్ని నమ్ముతున్నాడు. అవును, నిజమే, నేను కూడా చూశాను. కంగారు పడకు జెసికా, నాకు తెలిసిన ఒక ఫాదర్ అయితే ఉన్నారు. అతన్ని రేపు పిలుద్దాం అని చెప్పాడు. సరేనని ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగానైతే కనిపిస్తోంది. వాళ్ళు అన్నీ సర్ది పెట్టుకున్నవన్నీ కూడాను నేల మీద అయితే కనిపిస్తున్నాయి. ఓ షిట్, ఏంటిది ఇలా అయిపోయింది ఇల్లంతా అని ఇద్దరు ఆశ్చర్యపడుతున్నారు. లోపలికి వెళ్ళి అంతా చెక్ చేశారు. అన్ని రూమ్స్ బాగానే ఉన్నాయి, కానీ లివింగ్ రూమ్ ఇంకా పాపని పడుకోబెట్టుతున్న ఆ బెడ్రూమ్ రెండు కూడా మటుకు చాలా దరిద్రంగానైతే చేసి పడేశారు. ఎవరిలా చేసుంటారు అని జాన్ అయితే అంటున్నాడు. ఇదే జాన్, ఇదే చెప్తున్నాను నీకు, ఇలానే జరుగుతుంది. అంతేకాదు, నువ్వు వెళ్ళిన తర్వాత ఎవరు తిరుగుతున్నారు ఇంట్లోని, నాకు ఆ పాప తిరుగుతున్నట్టుగానైతే అనిపిస్తుంది జాన్, భయం వేస్తుంది అని అంటుంది. కంగారు పడుకు జెసికా, రేపు సండే కదా, నేను ఇక్కడ లోకల్ చర్చ్ ఫాదర్తో మాట్లాడతాను, ఆయన్ని తీసుకువద్దాం ఇంటికి అని అనుకున్నారు. అలానే ఆ రోజు ఈవినింగు కార్ మీద ఆ చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అవుతుంటే కారు ఒకంతటికి స్టార్ట్ అవ్వట్లేదు. మంచు బాగా కురవడం వల్ల అలా స్టార్ట్ అవ్వట్లేదేమో అని అనుకున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత కార్ అయితే మెల్లగా స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళు జీసస్ని మనసులో తలుచుకొని అక్కడి నుంచి అయితే చర్చికి వెళ్ళారు. మరి ఫాదర్కి వాళ్ళు ఉంటున్న ఇంటి గురించి చెప్పేసరికి ఫాదర్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఏంటి, ఏ ఇంట్లో ఉంటున్నారు అని అన్నాడు. అదే ఫాదర్, ఆ ఫారెస్ట్ ఏరియా దగ్గర ఉంటుంది కదా పెద్ద ఇల్లు, ఆ ఇంట్లోనైతే ఉంటున్నాం. రీసెంట్గా కొనుక్కున్నాం, అంతా బాగానే ఉంది, ఫర్నిచర్తో వచ్చింది. కానీ ఏంటో తెలీదు ఇలా జరుగుతుంది అని వాళ్ళైతే చెప్తున్నారు. ఎంత పని చేశారు, ఆ ఇల్లు శాపగ్రస్తమైన ఇల్లు, ఎందుకు కొన్నారు? సరే సరే, కంగారు పడకండి. ఈరోజు నైటు నేను ఈ హోలీ వాటర్ ఇస్తాను, మీరు పడుకునే బెడ్ చుట్టూ వేయండి. రేపు మార్నింగ్ నేను వచ్చిన తర్వాత చూద్దాం అని చెప్తున్నాడు. అంతేకాదు, ఇలాంటి ఆత్మలు
ఏదైనా ఒక వస్తువుని మీడియంగా చేసుకొని వాళ్ళ దగ్గరికైతే వస్తాయి. అటువంటిది ఏదైనా వాళ్ళకి సంబంధించిన వస్తువు ద్వారా వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. అటువంటిది ఏదైనా ఉందా అని చర్చ్ ఫాదర్ అయితే అంటున్నాడు. వెంటనే జెసికాకి స్ట్రైక్ అయింది. ఆ బొమ్మ బొమ్మ అని అంటుంది. సరే, అవన్నీ జాగ్రత్త పెట్టి ఉంచండి, నేను రేపు మార్నింగ్ వచ్చి మిగతా ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు. ఇంకా అలానే ఇంటికి వచ్చి భయపడిపోతూ వాళ్ళ హోలీ వాటర్ని వాళ్ళు పడుకోబోయే బెడ్ చుట్టూనైతే వేసుకున్నారు. రాత్రి 3 అయితే అవుతుంది. ఈలోగా వంటగదిలో నుంచి అన్నీ విసిరేస్తున్నట్టుగా శబ్దాలైతే క్లియర్గా వినబడుతున్నాయి వీళ్ళిద్దరికీ. వెళ్ళాలంటే భయం. వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు జెసికా అని జెసికా చేతినైతే గట్టిగా పట్టుకున్నాడు. పాప అలానే పడుకొని ఉంది. ఈలోగా మెట్లెక్కుతున్నట్టుగా ఏవో చప్పుళ్ళు. తలుపు కొంచెంగా ఓపెన్లో ఉండడంతోనే జెసికా మెల్లగా వంగి చూసేసరికి అదే నీడలు ఆ మెట్ల మీద అయితే కనబడుతున్నాయి. ఇంకా జెసికా భయపడిపోయింది. ఇంకా జాన్ అయితే లేపింది. వాళ్ళిద్దరూ ఆ రోజు జాగారం అయితే చేశారు. మర్నాడు మార్నింగే చర్చ్ ఫాదర్ వచ్చి ఎక్సార్సిజం స్టార్ట్ చేశారు. మరి ఈ ఎక్సార్సిజం కోసం వాళ్ళు ముందుగానే అక్కడ చర్చ్లో ఉన్న కొంతమంది కమ్యూనిటీ మెంబర్స్తోనైతే మాట్లాడి పర్మిషన్ అయితే తీసుకున్నారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఫాదర్ థామ్సన్ అక్కడికి వచ్చి ఎక్సార్సిజం అయితే స్టార్ట్ చేశాడు. వాళ్ళ శిష్యులు బయటనైతే ఏవో మంత్రాలు చదువుతూ హోలీ వాటర్ని అయితే వేస్తున్నారు. ఈలోగా లోపల నుంచి ఏవో శబ్దాలు, పైనున్న రూమ్లో నుంచి ఏడుపులైతే వినబడుతున్నాయి. ఒక చిన్న పాప గొంతు, అంతేకాకుండా ఒక పసికందు బాబు, ఆ పిల్లవాడి ఏడుపైతే స్పష్టంగా వినబడుతుంది. అంతేకాదు, అది ఏవో నక్కలు కుక్కలు అరుస్తూ ఉంటే ఎలా వినిపిస్తాయి, అవి ఏడుస్తూ ఉంటే ఎలా వినిపిస్తాయి, అలా అయితే వినిపిస్తుంది. పైనుంచి శబ్దాలు విపరీతంగా ఆ వుడెన్ ఫ్లోర్నైతే బాధేస్తున్నట్టు, ఇంకా ఇల్లంతా ఊగిపోతున్నట్టు. అయినా కూడాను ఫాదర్ థామ్సన్ ఆపకుండా మంత్రాలైతే చదువుతున్నాడు. హోలీ వాటర్ని అంతా చల్లడంతోని అవి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాయి. ఇంకా ఏవేవో ఎక్సార్సిజంకి సంబంధించిన కొన్ని ప్రక్రియలు చేసేలోగా ఆ టెడ్డీబేర్ బొమ్మనైతే తీసుకున్నాడు ఫాదర్. తన చేతులతోని దాన్ని స్పృశిస్తూ అతను దాన్నైతే ఫీల్ అవ్వగలుగుతున్నాడు. అంతేకాదు, ఏవేవో నోట్లోనైతే మాట్లాడుతున్నాడు. కానీ అవి బయటికి వినిపించటం లేదు. ఉన్నట్టుండి పాప గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. జూడీ, ఏమైంది తల్లి నీకు అంటూ ఎత్తుకుంది జెసికా. అంతే మరి, జెసికాని తన గోళ్లతోని గిల్లేస్తూ పాప ఇష్టం వచ్చినట్టు కొరికేస్తుంది. ఈలోగా ఫాదర్ థామ్సన్ తన చేతిలో ఉన్న సిలువను తీసుకొచ్చి పాప మీదైతే పెట్టాడు. అంతే, గట్టిగా అరిచి తనలో నుంచి ఒక నల్లటి పొగ అయితే బయటికి వచ్చేసింది. అంతేకాదు, మరొక వైపు నుంచి ఆ పాప ఏడ్చుకుంటూ బయటికైతే వచ్చి గట్టిగా అరుస్తుంది వీళ్లను చూసి. అదే పాప, తెల్ల గౌన్లోని. అంతే, ఇంక వీళ్ళిద్దరూ భయపడిపోతూ అలానే చూస్తున్నారు. ఎక్సార్సిజం కంప్లీట్ చేసి ఆ పాపని, తన యొక్క ఆత్మని పరలోకానికైతే పంపించేశారు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఎందుకు ఈ 2 ఆత్మలు ఆ ఇంట్లో ఉన్నాయి అనేది ఫాదర్ థామ్సన్ అయితే ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. వీళ్ళు రాకముందు ఆ ఇంట్లోని లిలియానా అని చెప్పి ఒక అమ్మాయి అయితే ఉండేది. బాగా చదువుకుంది. కానీ ఏం లాభం, తల్లిదండ్రులు డివోర్స్ తీసుకొని ఎవరి జీవితాలు అయితే వాళ్ళు బతుకుతున్నారు. చిన్నతనంలోనే అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసుకొని తన లైఫ్ని తను లీడ్ చేస్తూ వాళ్లతో వీళ్లతో తిరగడం అలవాటు చేసుకుంది. మరి అదే క్రమంలోని తనకి ప్రెగ్నెన్సీ రావడం, ఒక పాప పుట్టడం అనేది కూడా జరిగింది. ఆ దొరికిన బాయ్ ఫ్రెండ్ తనతోనే ఉంటాడని తనైతే ఫీల్ అయింది. అందుకనే మరి పాపనైతే కంది. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది.
అప్పుడు వాడైతే నేను నీతో ఉండలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయాడో లిలియానా కంప్లీట్గాను మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. తను డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయింది. చిన్న పాప ఏం చేసినా కూడా తప్పుగాను తన్ని కొట్టడం తిట్టడం అయితే చేసేది. ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల తనకింకా ఇరిటేషన్ ఎక్కువ అయిపోతూ ఉండేది. అంతేకాదు ఫైనాన్షియల్గా తను చాలా ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఇంకా తనకి ఇవన్నీ ఓర్చుకునే ఓపిక అయితే లేదు. ఎలా అయినా అబోర్ట్ చేయించుకోవాలి అని అనుకుంది. ఇంకా అదే తడువుగా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళింది. కానీ డాక్టరు ససేమిరా అని చెప్పేసింది. ఎందుకంటే అప్పటికే లిలియానాకి 6th మంత్. మరి ఆ టైంలోనే అబోర్ట్ చేయించుకుంటే ఖచ్చితంగా ప్రాణాల మీదకైతే వస్తుంది. అందుకనే అయితే మరి లిలియానా మటుకు ఎలా అయినా అది అబోర్ట్ చేయించుకోవాలి. అంతేకాదు పూర్తిగా మత్తుకి బానిసైన లిలియానా తన 5 ఏళ్ల కూతురు ఏంజెలాని చూసుకోవడానికి కూడా తనకి డబ్బులైతే లేవు. మరి అందుకనే ఇంటికి వచ్చి అతి బలవంతం మీద వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన కొన్ని టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంది. అతి కష్టం మీద అబోర్షన్ అయితే అయిపోయింది. తను కంప్లీట్గా అన్కాన్షియస్ అయిపోయిన టైంలోని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్లోనైతే జాయిన్ చేశారు. మరి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత లిలియానా కంప్లీట్గా మారిపోయింది. ఒక సైకోలాగా అయితే తయారైంది. ఏంజెలా తనకి పుట్టలేనట్టు ఏదో విధంగా ఏంజెలాని కూడా వదిలించుకుంటే ఇలా సింగిల్గా తను హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అని అనుకుంది. ఏ రకంగా చేద్దామని ఆలోచనలోనైతే పడింది. అయితే పాపం ముద్దుగా ఉన్న ఏంజెలానా వాళ్ళమ్మ మనసుని గ్రహించలేదు. తన తల్లి తనని ఏమీ చేయదని అనుకుండేది. తను కొడుతున్నా తిడుతున్నా ఎవ్వరికీ చెప్పేది కాదు. ఒకరోజు ఏంజెలానా ఆకలి వేస్తుందని లిలియానా దగ్గరికి అయితే వచ్చింది. ఏం లేదు, ఇప్పుడేం పెట్టను, వెళ్ళిపో అని తిట్టి గసిరి పంపించేసింది. కొంతసేపు అయింది. మళ్ళీ వచ్చి ఆకలేస్తుందమ్మా అని అడుగుతోంది. అంతే, గట్టిగా కొట్టేసింది. శుభ్రంగా కొట్టేసి రూమ్లో పడేసి తలుపైతే వేసి తాళం వేసేసింది. కొంతసేపటికి ఆకలికి తట్టుకోలేక తలుపుని కొట్టి కొట్టి అలానే కిందన పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిన ఏంజెలాని అలానే ఇంట్లో వదిలేసి తను ఇక్కడ ఉంటే ఇంకా తనకి మైండ్ డిస్టర్బ్ అవుతుందని ట్రిప్ వేసుకొని ట్రిప్కైతే వెళ్ళిపోయింది. ట్రిప్లో బాగా ఎంజాయ్ చేసింది. 6 రోజుల తర్వాత ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చాలా వాసన అయితే వస్తుంది. పైగా అది ఫారెస్ట్లో ఉండడం వల్ల ఎవరూ ఆ ఇంటికాసే రాలేదు. పాపం ఏంజెలా అక్కడ బెడ్ పక్కనే అలానే చనిపోయి పురుగులు పట్టి ఉంది. తనకెంతో ఇష్టమైన ఆ టెడ్డీ బేర్ బొమ్మని చేత్తోనే పట్టుకొనుంది. ఆ సమయం నుంచి తనతోనే కనెక్ట్ అయిపోయింది ఏంజెలా ఆత్మ. అంతే, పోలీసులు వచ్చి లిలియానానైతే తీసుకుపోయారు. కానీ తనకి పుట్టబోయిన ఆ కడుపులో ఉన్న శిశువు ఇంకా ఏంజెలానా ఆత్మలు అక్కడే ఉండిపోయాయి. వాటికి విముక్తి దొరకలేదు. మరి తర్వాత తన బెయిల్ కోసం అప్లై చేసి బ్రోకర్ చేత ఆ ఇంటిని అమ్మి పెట్టమంటే బ్రోకరు ఏదో విధంగా వీళ్ళకైతే అమ్మేశాడు. మరి ఈ సంగతి అంతా తెలుసుకున్న వాళ్ళిద్దరూ భయపడిపోయారు. ఫాదర్తోని ఈ ఇంటిని మేము ఖాళీ చేసేస్తాం ఫాదర్ అని చెప్తున్నారు. ఏం కాదు, కంగారు పడకండి, ఈ ఇంట్లోని ఇప్పుడు అలాంటివేవీ లేవు, మీ ఇద్దరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. లక్కీగా ఇంటి గురించి నాకు ముందే తెలుసు, అలాగే ఏంజెలా పేరు కూడా, అందుకనే తనకి విముక్తి దొరికింది అని చెప్తున్నాడు. ఇంక మరి వాళ్ళైతే భయపడుతున్నారు. కానీ అక్కడ ఇంకేమీ లేదు అని ఫాదర్ అయితే వాళ్ళకి ఖరాఖండిగా చెప్పేశాడు. ఈలోగా కంగారుగా అక్కడికి బెల్లా అయితే వచ్చింది. అసలు ఇంటి గురించి ఏముందో తెలుసా ఇంటర్నెట్లో అనుకుంటూ. వాళ్ళిద్దరూ కూడాను ఆ తెలుసులే, ఇప్పుడే ఫాదర్ అయితే చెప్పారు అంటూ వాళ్ళు కూడా అదే సంగతి అయితే చెప్పారు. మరి ఇంకా
బెల్లాన్ని రిక్వెస్ట్ చేసి కొంతకాలం తన్ని కూడాను తనతో పాటైతే ఉండమంది. మరి అలానే బెల్లా అయితే ఉంది. మరి నెల తిరిగేసరికి గుడ్ న్యూస్, జెసికా మళ్ళీ ప్రెగ్నెంట్. అంతేకాదు 9 నెలలు తిరిగేసరికి ఒక చక్కటి పాపనైతే కంది. తనకి యాంజిలానా అని పేరు పెట్టుకున్నారు. మరి వాళ్ళ ఇంట్లోని ఎటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ అయితే అప్పటి నుంచి జరగలేదు. అయితే ఈ స్టోరీలోని లిలియానా స్టోరీ అనేది రియల్. అదేంటంటే నిజంగానే అలానే చంపేసింది ఆ అమ్మాయిని. పాపం ఇంట్లో తాళం వేసి వెళ్ళిపోయింది. ఫస్ట్ వచ్చిన ప్రెగ్నెన్సీ చేసుకుంది. సో దానివల్ల ఏంటంటే అది ఆ ఇల్లు కంప్లీట్గాను ఇలా శాపగ్రస్తం అయితే అయిపోయిందనమాట. మరి మీకు అనిపించవచ్చు, వాళ్ళ అమ్మ కదా అసలు విలన్, తననేం చేయకుండా వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టింది అని. అయితే మరి చనిపోయిన ఆత్మలు అక్కడే ఉండిపోవడం వల్ల అక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళనైతే ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. ఎందుకు అనంటే అక్కడే అవి చనిపోయాయి కాబట్టి. చనిపోయేటప్పుడు వాళ్ళు పడ్డ బాధ, కష్టం ఏదైతే ఉంటుందో అదే వాళ్ళకి బలంగా చేకూరుతుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఇలా పారానార్మల్ యాక్టివిటీస్గా మారుతారు. మరి కొంతమంది అయితే నిజంగానే వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని వాళ్ళ వెనకాతలే వెళ్ళి వాళ్ళని ఏవైనా చేస్తాయి. కొంతమంది ఇలా. మరి ఇలాంటివి అయితే అక్కడ చాలానే జరిగాయి. ఇన్స్టాగ్రామ్లోని ఒక పేజ్లోని కంప్లీట్గా దేశాల్లో జరిగిన ఇలాంటి వియర్డ్ థింగ్స్ అన్నీ కూడాను పెట్టాడు. చూస్తేనే భయం వేసింది. ఎందుకు చూసానురా బాబు అనిపించింది. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? వియర్డ్గా ఉందా, హారిఫైయింగ్గా ఉందా? ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి హర్రర్ స్టోరీస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. అటువంటి హర్రర్ స్టోరీని నేనైతే ప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్ మర్చిపోకుండా మీ గోల్డెన్ హ్యాండ్తోని ఒక లైక్, అలాగే మరొక హైప్ ఇవ్వండి మర్చిపోకండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.